హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజయ్ లాగ్స్. గాయస్, ఈరోజు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. రొయ్యలు, ఎండుమిరపకాయలు, కొబ్బరి, చిన్నులపై ధనియాలు, జీలకర్ర. ఈరోజు మనం ఎండుమిరపకాయలతోటి రొయ్యల కారం కొడుతున్నాం ఫ్రెండ్స్. రొయ్యల కారం కొట్టే ముందుగా దీని ప్రాసెస్ అయితే చూద్దాం. వీడియో అయితే కంటిన్యూ అయ్యిద్ది, అక్కడ స్కిప్ చేయకుండా చివరి పట్టుకు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎండుమిరకాయలని ఒలిచి మనమైతే వాటికి ఎండుమిరపకాయలని ఆ రేకలు అనేది తీసేసుకొని వాటిని రెండు ముక్కలుగా మనం ఇరిసి పక్కన పెట్టుకోవాలి. తొడియాలు తీయాలి మిరపకాయలకి. ఇలా నేను ఎలా అయితే ఇరుస్తున్నానో రెండు తుంపులు చేయాలి అన్నమాట. అలా చిన్న చిన్నవి చేసి మనం ప్లేట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఇరవాలి. మిరపకాయలు అయితే ఇంకా మొత్తం నేనైతే వీడియోలో చూపించినట్టుగా మొత్తం అయితే ఇరిసి పక్కన అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఇంక ఇట్లా పక్కన పెట్టుకొని కొంచెం పెద్దగా ఉన్నట్లను కూడా చిన్న సైజ్ చేసి ఇంక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేనైతే స్టవ్ వెలిగించాను, పొయ్యి మీద బాండీ పెట్టి అండ్ కొంచెం ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం మిరపకాయలు వేపుకోవాలన్నమాట. ఎండుమిరకాయలు వేసాను. ఇప్పుడు మనం వీటిని సిమ్లో పెట్టుకొని పెద్ద మంట పెట్టకుండా వేపుకోవాలి. ధనియాలు, జీలకర్ర అదొక స్పూన్ ఇదొక స్పూన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవి కూడా కాస్త కొంచెం ఫ్రై చేసుకోవాలి. అంటే ఎండుమిరపకాయల్లో గింజలు మాడిపోయేలాగా వేపుకోకూడదు, కారం చేదు వచ్చేది మాట. సో ఇలా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 2 రెబ్బలు మనం కరివేపాకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకో 2 రెబ్బలు కరివేపాకు, లేతాకు అయితే వేసాను. ఇవి కూడా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం గిన్నెలో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ అదే బాండి పొయ్యి మీద పెట్టి దీంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ ఆయిల్ కొంచెం వేడవనిచ్చి మనం పెట్టుకున్న రొయ్యల తలకాయలు ఉన్నాయి పక్కన, వాటిని కూడా కొంచెం నూనెలో అయితే వేపుదాము. చూడండి, వీటిని కూడా కొంచెం బాగా మాడిపోకుండా అయితే ఫ్రై చేయాలి ఫ్రెండ్స్, సిమ్లో పెట్టి. ఇదిగో చూడండి, ఇలా వేపాలన్నమాట. ఇలా వేపి వీటిని తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. పొయ్యి మీద పెట్టినప్పుడు మనం తిప్పుతూ ఉంటే మాట మొత్తం అటు ఇటు ఇటు పక్కకి అనేది బాండీలో పడుతుంటాయి కాబట్టి రెండు పక్కల ఫ్రై అవుతాయి మాట రొయ్యల తలకాయలు. ఎందుకంటే అటు తిప్పుతుంటే మనకి యాగని కూడా ఏగుతాయి మాట. ఎందుకంటే రొయ్యలు పచ్చి వాసన రాకుండా ఉంటాయి. సో వీటిని కూడా వేపాను ఫ్రెండ్స్. గిన్నెకైతే తీసుకున్నాను. చూడండి, అలా కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేపు పెట్టుకుని ఎండుమిరపకాయలు, వేపుకున్న రొయ్యలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇంకా రోలు అయితే శుభ్రం కడిగి పక్కన పెట్టుకున్నా. చూడండి, చిన్నులపాయలు, కొబ్బరి పక్కన పెట్టా. ఇప్పుడైతే ముందు మనం కొబ్బరి దంచుకోవాలి. ఎందుకంటే కొబ్బరి గట్టిగా ఉండదు కాబట్టి కొబ్బరిని పొడి అయితే చేసుకుంటాను. ఎండు కొబ్బరి ఫ్రెండ్స్, ఇది పచ్చి కొబ్బరి అయితే కాదు. చూడండి, రోలు అయితే శుభ్రం కడిగి తూడ్చాను. ఎందుకంటే కారం డబ్బాలో నిల్వ ఉండాలంటే రోట్లో తడి అనేది ఉండకూడదు అన్నమాట. కొబ్బరి అయితే ఎంత చిన్న ముక్క అయితే కట్ చేసుకున్నాను, కారానికి తగ్గంతగా. కొబ్బరి అయితే పొడైంది ఫ్రెండ్స్. మెత్తగా మెదుపుకోవాలన్నమాట బాగా. ఇప్పుడు మనం వేపుకున్న పక్కన పెట్టుకున్నాగా ఇప్పుడు మిరపకాయలను అయితే తీసుకుందాం దీంట్లోకి. ఇప్పుడు ఈ మిరపకాయలు దీంట్లో వేసి మిరపకాయలను అయితే వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే గళ్ళుప్పు అయితే వేసాను, కారానికి సరిపడినంత అయితే వేసాను ఒకసారి. ఇప్పుడు ఈ మిరపకాయలను కూడా బాగా పొడైతే కొట్టుకుందాం. ఫస్ట్ అయితే చిన్నగా కొట్టాలి,
ఆ మిరపకాయలు అనేది రోల్లో నుంచి ఎగురుతాయన్నమాట. చూడండి ఇలా ఇలా మెత్తగా మిరపకాయలు కారం ఎగరకుండా చిన్నగా అయితే కొట్టాలన్నమాట. సో కారం కూడా మెదిగింది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఆ కారంలో ఉన్న మిరపకాయ విత్తనాలు ఉన్నాయి చూడండి, అవి కూడా కొంచెం బాగా నలిగేలాగా మెత్తగా దంచాలి. సో ఇప్పుడైతే మనం ఏ పెట్టుకున్న రొయ్యల తలకాయలు దీంట్లో వేసుకుందాం. చినులపాయ రెబ్బలు ఒక 4. ఇప్పుడు మళ్ళీ దంచాలి. ఇప్పుడు 2 కలిసేలాగా గెంటుతో మనం తిప్పుకొని కిందకి మీదకి కారాన్ని కలిపి రోకల బండతో నూరుతూ ఉంటే ఇలా మెదుపుకుంటే మనం వేసిన ఉప్పు కారం చిన్నులపాయలు మొత్తం మళ్ళీ రొయ్యల తలకాయలు వేసాం కాబట్టి మొత్తానికి పట్టిద్ది అన్నమాట. సో కారం నూరుతుంటే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, మామూలుగా రావట్లేదు. ఈ కారంని ఉడుకుడుకు అన్నంలో వేసుకొని తినాలి, అసలు భలే ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మళ్ళీ కొంచెం వెన్నపూస ఉంటే వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉండిద్ది. సో మా పల్లెటూరులో మేము ఇలా చేసాం రొయ్యల కారాన్ని. కారం అయితే మెత్తగా మెదిగింది ఫ్రెండ్స్, చూడండి. టేస్ట్ భలే ఉంది. నేను టేస్ట్ కూడా చేశాను. మొత్తం అంతా సరిపడగా అన్నీ సరిపడినాయి. ఇప్పుడైతే మనం శుభ్రంగా రోటి మీద ఉన్న కారం అంతా రోట్లో కనుక్కొని ఇప్పుడైతే గెంటితో తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అలా కలిపి కారం చూడండి రెడీ అయ్యింది. ఇప్పుడైతే నేను ఒక డబ్బా అయితే చిన్న డబ్బా తీసుకున్నాను. దాంట్లో శుభ్రంగా తడి అనేది లేకుండా శుభ్రంగా తుడిచి కారం అయితే దీంట్లో వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నేను ప్లేట్లో పెట్టాను చిన్న డబ్బా కాబట్టి, ఎందుకంటే కింద పోకుండా ఉంటుందని కింద ప్లేట్ పెట్టాను. సో డబ్బాకు మొత్తం ఫైనల్గా కారం అయితే అయింది. సో ఇవాళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.